ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున పునరుత్థాన ఆరాధన యూట్యూబ్ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము నాయన, పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, గతించిన నీ పునరుత్థాన దినము నుండి మరలా నీ పునరుత్థాన దినము వరకు నీ బిడలమైన మమ్ములందరినీ నీ సజీవమైన రెక్కల నీడను భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయమున నాయన, ఇదిగో ఈ మధ్యాహ్న సమయమున ప్రభువానికి స్తోత్రాలు నాయన. కొంచెం నాయన అంతరాయం కలిగినప్పటికీ మరలా ఇలాగున యూట్యూబ్ లైవ్ ద్వారా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించాలి. నీ స్తోత్రాలు. ఈ సమయమున ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుండి చివరి వరకును మీరే మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించండి నాయన. తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఆరాధనలో మీరుండి నడిపించండి, అలాగే వాక్య భాగములో కూడా మీరుండి నడిపించమని, జరగనైన ప్రతి కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావములను పొంది నీ దీవెన మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు ప్రభువును ఆరాధన చేద్దాం. దయచేసి అందరం కూడా మన రెండు చేతులు దేవుని వైపు చాపి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా రక్షకుడానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తవైన మా దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా హల్లెలూయా. బలవంతుడైన దేవా నీకు స్తోత్రము నాయన. స్తుతి నాయన, స్తుతి నాయన. యేసు నీకు వందనాలు చెల్లిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నీ చూడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నీ చూడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం.
హల్లెలూయా 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 ఆమేన్. అందరూ కూడా రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. దయచేసి అందరూ కూడా రెండు చేతులెత్తి ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడు అయిన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరం పాడదాం. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా, మీరు నాయన మా మధ్యలో ఉన్నందుకై నీకు స్తోత్రము నాయన. నీకు ఆత్మీయ తాకిడిని మీరు మాకు అనుగ్రహించారు, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ పునరుత్థాన ఆరాధనలో నాయన ఇంతవరకు నాయన నీ బిడలమైన మేము స్తుతి ఆరాధన ద్వారా నీ నామమును నాయన మహిమపరచడానికి నీవిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. నా పరమ తండ్రి, ఎందరైతే ఇక నాయన స్తుతి ఆరాధనలో పాలు పొందారో నీ బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. తండ్రి, నీ బిడలకు కలిగిన ప్రతి విధమైన బలహీనతల నుండి నీ బిడలను విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత నీ బిడలను మీరు నన్ను అభిషేకించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయమున నాయన వాక్య భాగములోనికి మేము వస్తూ ఉండగా మీరే నీ వాక్యములో నుండి మా అందరితో స్పష్టముగా మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినమున ఏ వాక్యం చెప్దామా అనుకున్నప్పుడు మన దేవుడు మాట్లాడే దేవుడు అనే మాట మీద వాక్యాన్ని చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు. ఆ మాటలు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. మన దేవుడు మాట్లాడే దేవుడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇంగ్లీష్లో ఈ మాటను ఏమన్నారు అని అంటే లార్డ్ హూ స్పీక్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. మన దేవుడు మాట్లాడే దేవుడు
అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ఈ మధ్యాహ్న సమయంలో మనం మూలవాక్యంగా మనం తీసుకోవడం జరిగింది ప్రియులారా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు అని చెబుతూ ఉన్నాడు. పూర్వకాలంలో మనం చూసినప్పుడు దేవుడు 4 విధాలుగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు ప్రియులారా. మొదటిగా దర్శనముల ద్వారా కొంతమందితో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. అలాగనే రెండవదిగా తన దూతను పంపించి కొంతమంది బిడ్డలతో ఆయన మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. మూడవదిగా కొంతమందితో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు ప్రియులారా. అలాగనే నాలుగవదిగా తనకు తానే స్వయముగా ప్రత్యక్షమై కొంతమంది బిడ్డలతో దేవుడే స్వయంగా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉండేవాడు. ఇలాగున పూర్వకాలములో 4 విధాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడిన భక్తులు అనేక మంది మనకి కనబడతారు ప్రియులారా. పాత నిబంధనలో కొంతమంది మనకి కనబడతారు. అలాగనే క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది బిడలు దేవుడు తనతో మాట్లాడిన బిడలు లేక దేవుడు వారితో మాట్లాడిన భక్తులు స్వయముగా దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడిన భక్తులు పాత నిబంధనలోనూ ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా ఉన్నారు ప్రియులారా. అయితే ఈ మధ్యాహ్న సమయంలో పాత నిబంధనలో ఉన్న 7 భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. దేవుడు ప్రత్యక్షమై ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆయన ఎవరంటే నోవాహుతో దేవుడు మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూడగలం ప్రియులారా. ఏమి మాట్లాడాడు అని అంటే ప్రజల మీదకి రాబోయే నాశనమును గూర్చి దేవుడు నోవాహుతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. అలాగనే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం ప్రియులారా. రెండవదిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అనంటే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామా, నీవు నీ దేశమును నీవు లేచి నీ దేశమును అలాగే నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఇతరులకు ఒక ఆశీర్వాదముగా ఉంటావు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా
దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రియులారా. అలాగే మూడవదిగా ఆదికాండం 19:21 లోతు అనబడిన భక్తునితో కూడా దేవుడు మాట్లాడాడు. లోతుకి దేవుడు ప్రత్యక్షమై లోతు, ఇదిగో నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము. ఇదిగో చిన్న ఊరు నాకు కనబడుతుంది, ఆ ఊరికి నేను తప్పించుకుపోతానని చెప్తున్నావు కదా, కనుక నీవు వెళ్తానని చెప్పిన ఆ చిన్న ఊరిలోనికి నువ్వు ప్రయాణమై వెళ్ళిపో, త్వరపడి అక్కడికి నీవు తప్పించుకుని పొమ్ము అని దేవుడు లోతుతో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రియులారా. లోతు త్వరపడ్డాడు, తన భార్యను తీసుకున్నాడు, తన పిల్లలను తీసుకుని సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చిన ఆ నాశనము నుండి తప్పించుకుని అక్కడ సోయారు అనబడిన ప్రాంతానికి, ఆ చిన్న ఊరికి అతడు త్వరపడి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. లోతు త్వరపడ్డాడు, అయితే లోతు భార్య తడవు చేసింది. లోతు భార్య వెనకాడింది ప్రియులారా. లోతు భార్య లోకాశల వైపు చూచింది. లోతు భార్య సొదొమ గొమొర్రా వైపు చూచింది. లోతు భార్య శరీరాశల వైపు చూచింది. ఆ కారణాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి లోతు భార్యను కాల్చివేసినట్లుగా, ఆమె అక్కడ ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అయితే త్వరపడి వెళ్ళిన లోతు యొక్క కుమార్తెలు ఆ నాశనము నుండి తప్పించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. ఇలాగన మూడవదిగా లోతు అనబడిన భక్తునికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు ప్రియులారా. అలాగే నాలుగవదిగా ఆదికాండం 26:2 మనం చూసినట్లయితే ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకు అనబడిన భక్తునికి కూడా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు ప్రియులారా. కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ కరువును తప్పించుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై చెప్పిన మాట, ఇస్సాకా, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు ప్రియులారా. దేవుని మాట నమ్మి, దేవుని మాటకు విధేయుడై ఇస్సాకు ఆ కరువులో ఐగుప్తు దేశం వెళ్ళకుండా దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిన కారణాన్ని బట్టి ఇస్సాకును దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అలాగే దేవుడు స్వయముగా ప్రత్యక్షమై మాట్లాడిన భక్తుల్లో 5వ భక్తుడు ఎవరో తెలుసా? యాకోబుతో కూడా దేవుడు స్వయముగా కనబడి మాట్లాడాడు ప్రియులారా. ఆదికాండం 35:1 మనం చదవగలిగితే అక్కడ దేవుడు యాకోబునకు ప్రత్యక్షమై, యాకోబా, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నీవు నివసించు. ఇదిగో నీ తండ్రి ఇంటి నుండి నీవు పారిపోతున్న సమయంలో, అర్ధరాత్రి వేళ అరణ్యములో పండుకున్నప్పుడు, నేను నీకు దర్శనమిచ్చినప్పుడు నీవు ఏ రాతినైతే నిలబెట్టి నీవు అభిషేకించావో లేక ప్రతిష్ఠ చేశావో, నువ్వే స్థలములో అయితే నీవు నన్ను ఆశీర్వదించినట్లయితే ప్రతి విషయంలో కూడా నేను నీకు 10వ భాగాన్ని ఇస్తాను. నేను మరలా పదనరాము నుండి తిరిగి వచ్చినప్పుడు ఈ స్థలమునకు వస్తాను, బేతేలు అనబడిన ఈ ప్రదేశానికి నేను వస్తానని చెప్పావు కదా,
అయితే నీవు దాన్ని మర్చిపోయి నీవు బేతేలికి రాకుండా నువ్వు వేరొక ప్రదేశంలో నివసిస్తున్నావు కదా, కనుక నీవు నాతో చేసిన మొక్కుబడి మర్చిపోయావు. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీవు నివసిస్తున్న నీ ప్రదేశాన్ని విడిచిపెట్టి నీవు బేతేలుకు రా. బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి, ఇదిగో నీవు నాతో చేసిన మొక్కుబడి నీవు నాకు అక్కడ చెల్లించు అని దేవుడు యాకోబుకి చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం ప్రియులారా. అలాగనే దేవుడు తనతో మాట్లాడిన 6వ భక్తుడు ఎవరు అనంటే యేసేపు. యేసేపుతో కూడా దేవుడు మాట్లాడేవాడు ప్రియులారా. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నట్లయితే దేవుడు యేసేపుతో దర్శనముల ద్వారా మాట్లాడేవాడు, కలల ద్వారా మాట్లాడేవాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. దేవుడు ఏదైతే చేయాలని అనుకునేవాడో యేసేపు పట్ల ప్రతీది కూడా దేవుడు యేసేపునకు కళ ద్వారా తెలియచేస్తూ ఉండేవాడు. అలాగనే దేవుడు మాట్లాడిన పాత నిబంధన గ్రంథంలో దేవుడు స్వయముగా ప్రత్యక్షమై మాట్లాడిన భక్తులలో 7వ వాడు లేక చివరి వాడు ఎవరంటే మోషే. మోషేకు కూడా దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడాడు ప్రియులారా. చూడండి, నిర్గమకాండం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో మొదటి నుండి చక్కటి విషయాలు మనం చూడగలం. నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి ప్రియులారా. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. మోషే అట మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని వచ్చాడు. అరణ్యము అవతలకు తోలుకుని ఎక్కడికి వెళ్ళాడట? దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను అని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హోరేబు అనేది దేవుని పర్వతం. ఈ దేవుని పర్వతం అనబడిన హోరేబునకు మోషే భక్తుడు తన గొర్రెల మందను మేపుకుంటూ ఆ స్థలమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. హోరేబునకు మరొక పేరు ఉంది. ఆ పేరు ఏంటి అనంటే సేనాయి. సేనాయి కొండనా హోరేబు కొండనా రెండు ఒకటే. ఈ సేనాయి కొండ దేవుని పర్వతం, అలాగే ఇక హోరేబు కొండ కూడా దేవుని పర్వతమే. హోరేబు అన్నా సేనాయి అన్నా ఒకటే. కనుక ఈ హోరేబు పర్వతం మీద, ఈ సేనాయి పర్వతం మీద తరచుగా దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు అని దేవుని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులారా. కనుక ఎప్పుడైతే మోషే తన గొర్రెల మందను మేపుకుంటూ దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడో అక్కడ ఒక దృశ్యం మోషేకు కనబడింది ప్రియులారా. ఏంటి ఆ దృశ్యం అని అంటే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైందంట. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ మనం చూసినప్పుడు హోరేబు పర్వతం మీద మోషేకు ఒక దృశ్యం కనబడింది. ఏంటి ఆ దృశ్యం అని అంటే, ఒక పొద నడిమి నుండి అగ్ని జ్వాలలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క అగ్ని జ్వాలలలో నుండి యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడట ఆ పొద అగ్ని వలన మండుచున్నది కానీ పొద కాలిపోలేదు.
ఆ పొదట అగ్ని వలన మండుచుంది, కానీ పొద కాలిపోలేదు. పొద పచ్చగానే ఉంది, ఆ చెట్టు పచ్చగానే ఉంది, లేక ఆ మొక్క పచ్చగానే ఉంది. కానీ ఆ మొక్క నడుము నుండి, ఆ పొద నడుము నుండి అగ్ని వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ దృశ్యం ఏంటి అనంటే, ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల పరిస్థితిని దేవుడు మోషేకు చూపించాడు ప్రియులారా. ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి అలాగే ఉంది. ఫరో పెడుతున్న శ్రమలను బట్టి వాళ్ళెంతగానో బాధించబడుతూ ఉన్నారు. ఫరో ద్వారా వాళ్ళు ఎంతగానో హింసించబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోవడం లేదు. ఇశ్రాయేలీల యొక్క వంశము నాశనం అవ్వడం లేదు. ఇశ్రాయేళ్ల జనాంగం నాశనం అవ్వడం లేదు. ఫరో రాజు వారిని ఎంతగా శ్రమ పెట్టినా కానీ ఇంకా వారు విస్తరించారు, ప్రబలారు. ప్రబలినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ మండుచున్న పొద ఎవరు అనంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమే అని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఇశ్రాయేలీలు పచ్చగానే ఉన్నారు, సురక్షితంగానే ఉన్నారు, కానీ శ్రమలో ఉన్నారు అనే విషయాన్ని దేవుడి మండుచున్న పొద ద్వారా మోషేకు చూపించాడు ప్రియులారా. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయములో 8వ వచనములో చక్కటి మాట ఉంది చూడండి, చదువుతున్నాను వినండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఇక్కడ మనం చూసినప్పుడు వాక్యం చెప్తుంది ప్రియులారా. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అనే మాట చూస్తూ ఉన్నాం. యోసేపు చనిపోయిన తరువాత యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం ప్రారంభించాడు ప్రియులారా. ఆ కొత్త రాజుకి ఇశ్రాయేలు గురించి తెలియదు, యోసేపు గురించి తెలియదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఎలాంటి వారో, ఇశ్రాయేలీలు ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నారో ఆ రాజుకి తెలియదు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు సేవించుచున్న యెహోవా దేవుడు ఎలాంటి వాడో కూడా ఈ రాజుకి తెలియదు అని వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ రాజుని గురించి ఒక మాట ఉంది చూడండి, నేను చదువుతున్నాను. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అనెను. కనుక ఈ క్రొత్త రాజట యోసేపును ఎరుగని వాడే కాదు, యెహోవా దేవునిని కూడా ఎరుగని వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ దినాల్లో కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేశాడు. ఈ దినాన్ని కూడా క్రైస్తవుల యొక్క శక్తి ఎలాంటిదో, లేక క్రైస్తవులు సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడో ఎరుగని ఒక రాజకీయ పార్టీ కూడా ఈ దినాన్ని ఉంది అని దేవుడు తెలియచేశాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో యోసేపును కానీ ఇశ్రాయేలీల జనాంగమును కానీ ఇశ్రాయేలు సేవిస్తున్న దేవునిని కానీ ఎరుగని వ్యక్తిగా ఎలాగైతే ఉన్నాడో ప్రియులారా, అలాగనే ఈ దినాన్ని క్రైస్తవుల శక్తి ఏంటో, క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఎరుగని
రాజకీయ పార్టీ కూడా ఈ దినాన్ని లోకములో కొనసాగుతూ ఉంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దుష్ట శక్తులతో సహవాసం చేసేవారు, మాంత్రిక పూజలు చేసేవారు, దిగంబరులతో పూజలు చేయించుకునేవారు, దిగంబరులతో తలల మీద తన్నించుకునే మంత్రులు ఈ దినాన్ని లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ప్రియులారా. దీన్ని మనం గమనించాలి. క్రైస్తత్వాన్ని అంతం చేయాలని ఒక రాజకీయ పార్టీ చాప కింద నీరు వలె పనిచేస్తూ ఉంది అనే సత్యాన్ని గమనించాలి. అందుచేతనే ఇది నాని మందిరాల్లో ఆరాధనలు జరగడం లేదు, మందిరాలు మూయబడ్డాయి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది మనం క్రైస్తవులమైన మనం గమనించవలసిన వారమై ఉన్నాం అని నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రైస్తవ్యమును అంతము చేయడం ఆడి తరం కాదు, ఆడి బాబు తరం కూడా కాదు అనే సత్యాన్ని గమనించాలి. ఐగుప్తు రాజైన ఫరో కూడా ఇశ్రాయేలు వంశమును నాశనం చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రబలకుండా చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలీలలో మగ సంతానమే లేకుండా చేయాలనుకున్నాడు. కానీ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత యుక్తంగా అతడు ప్రవర్తించినా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నానాటికి ప్రబలారు, నానాటికి విస్తరించారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. కనుక క్రైస్తవ్యమును ఆపు చేయడం ఎవరి తరం కాదు అనే సత్యాన్ని గమనించాలి. ఎందుచేతనంటే క్రైస్తవుల పక్షంగా ఉన్నవాడు నరుడు కాదు, క్రైస్తవుల పక్షంగా ఉన్నవాడు భూతవైద్యుడు కాదు అనే సత్యాన్ని గమనించాలి. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు క్రైస్తవుల పక్షంగా ఉన్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక యొక్క ఐగుప్తు రాజైన ఫరో యోసేపును ఎరిగని వాడిగా ఉండి యెహోవా దేవుని శక్తిని కూడా ఎరుగని వాడిగా ఉండి ఇశ్రాయేలీలను ఎంతగానో శ్రమ పెట్టుతూ ఉన్నాడు ప్రియులారా. ఇశ్రాయేలు ఎంతగానో ఫరో చేతిలో నలిగిపోతూ ఉన్నారు. నలిగిపోతున్న సమయంలో ఆ శ్రమలో నుండి ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టారు ప్రియులారా. అందుచేతనే నిర్గమాకాండం 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనే మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాగా దేవుడట వారి మూలుగును విన్నాడు, ఇశ్రాయేలు పెడుతున్న మూలుగు విన్నాడు. విని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అని వాక్యం చెప్తుంది. జ్ఞాపకం చేసుకుని మండుచున్న పొదలో మోషే భక్తునికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మండుచున్న పొద ఇశ్రాయేలీలే. పొద మండుచు ఉంది కానీ పొద కాలిపోలేదు. పొద మండుచుంది కానీ పొద పచ్చగానే ఉంది. పొద నడుము నుండి అగ్ని వస్తుంది కానీ పొద పచ్చగానే ఉంది. దేవుని ప్రజలకు శ్రమలు రావచ్చు కానీ ఆ శ్రమలు దేవుని ప్రజలను ఏమీ చేయలేవు అనే సత్యాన్ని గమనించాలి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు కూడా శ్రమలో ఉన్నారు కానీ సురక్షితంగా ఉన్నారు అనే సత్యాన్ని దేవుడు ఈ మండుచున్న పొద ద్వారా మోషేకు చూపించాడు ప్రియులారా. చూపించి ఆ పొద నడిము నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత
చూచెదననుకునెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి నీవు ఏం చెయ్యాలి అనంటే, నీవు ఐగుప్తు దేశం వెళ్ళాలి. నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆ కఠినమైన ఫరో దాసత్వం నుండి విడిపించి కనాను దేశం నడిపించాలి అని దేవుడు మోషేతో ఆ పొద నడిము నుండి మాటలాడి మోషేను ఒక నాయకుడిగా చేసి, ఆ పొద దగ్గరే దేవుడు మోషేను ఒక నాయకుడిగా చేసి మోషేకు తన శక్తినిచ్చి మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి ఐగుప్తు దేశం పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియులారా, దేవుడు ఈ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి మోషేను నాయకుడిగా చేసి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి కనాను దేశం నడిపించాడు. కనుక మన దేవుడు మాట్లాడే దేవుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అనేక మంది భక్తులతో దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, చివరిగా ఈ దినాల్లో మనుషులు దేవుని మాట వినడం లేదని ఈ దినములోనంట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఈ దినాల్లోనంట మనుషులు దేవుని మాట వినడం లేదని దేవుడు భూమితోనూ ఆకాశముతోనూ మాట్లాడుతున్నాడట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డె తెలుసుకునెను. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కానీ ఇక్కడ దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? మనుషులతో కాదు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? మనుషులతో కాదు, భూమితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడట పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాడు. తన ప్రజలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు ఎవరి మీద తిరగబడ్డారట? ఎవరైతే వారిని పెంచారో, ఎవరైతే వారిని గొప్పవారిగా చేశారో వాళ్ళ మీదే తిరగబడ్డారట. ఈ దినాల్లో మనుషుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రియులారా, ఎవరైతే వాళ్ళని పెంచుతూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళని పోషిస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళని గొప్పవారిగా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీదే మనుషులు ఈ దినాన్ని తిరగబడుతూ ఉన్నారు. వారి మాట వినని వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారికంటే ఎద్దు నయమంటున్నాడు దేవుడు. ఎద్దంట తన కామాందు నెరుగునంట, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకుంటుంది. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. కనుక నువ్వు గాడిదిగా ఉండకూడదు, నువ్వు ఎద్దులా ఉండకూడదు, మనిషిలాగా ఉండాలి.
కనుక ఏమండి, నిన్ను ఎవరైతే పెంచి పెద్ద చేస్తూ ఉన్నారో, ఎవరైతే గొప్పవారుగా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తిరగబడేవారిగా కాక వారి మాట వినే వ్యక్తిగా నీవు ఉండాలి. కనుక మనం దేవుని మాట వినాలి ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని మాట మనం వినాలి ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు అని అంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఎలాగ చెప్పండి? వాక్యము ద్వారా. మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యములో రాయబడిన మాట అదే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకున్న మాట అదే. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు. అలాగే ఏమండి, ఇందాక మనం చెప్పుకున్న రీతిగా 4 విధాలుగా కూడా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ దినముల అంతమందు దేవుడు దర్శనముల ద్వారా మనతో మాట్లాడు, ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడు. ఏమండి, వేరే విధంగా దేవుడు మాట్లాడు. కానీ ఈ దినములలో ఎలాగ మాట్లాడుతున్నాడు అని అంటే తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడట. తన కుమారుడు అనగా ఎవరంటే వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలోకి వస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు, ఆయనే నజరేయుడైన యేసు. వాక్యమనగా యేసుక్రీస్తు. కనుక ఈ దినాల్లో దేవుడు ఏమిడి మనతో ఎలాగున మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అనగా వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడవో నువ్వెంత మాత్రం దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను పొందలేవు అని ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం దేవుని మాట వినేవారిగా మనం ఉందాం ప్రియులారా. అలా ఉన్నట్లయితే మనము దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం మెండుగా పొందుకుంటాం. కనుక మన దేవుడు మాట్లాడే దేవుడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో నాయన, ఇంతవరకు జరిగిన ఇక పునరుత్థాన ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రము నాయన. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎందరైతే లైవ్ ద్వారా నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. రుణబాధల చేత బాధపడుతున్న బిడ్డలను, వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా పరమ తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నాయన, ఎందరైతే కరోనా వైరస్ ద్వారా బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డలను దర్శించండి. ఈ గడియలోని నీవు ఆత్మస్వరూపిగా ఆ బిడ్డల యొద్దకు వెళ్ళి నీ గాయపడిన హస్తము చేత నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నీ గాయములలో ఉన్న పూర్ణ స్వస్థత నాయన నీ బిడ్డలకు మీరు అనుగ్రహించుమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అలాగనే ఇదిగో మా దేశమును, మా గ్రామమును కరోనా వైరస్ నుంచి విడిపించండి నాయన. మా దేశము మీద, మా గ్రామము మీద నీ రక్తమును ప్రోక్షించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ గడియలోనే నేను కరోనా వైరస్ను నజరేయుడైన యేసు నామమున, యేసు రక్తము చేత కాల్చి వేయమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు. నాయనా తండ్రి, నీ నామమున కరోనా వైరస్ను నాయనా లయపరచండి, అంతము చేయండి నాయన తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. త్వరలోనే మా దేశమును, మా గ్రామమును కరోనా వైరస్ నుంచి విడిపించండి నాయన తండ్రి. నీకు స్తోత్రాలు
నాయన. అలాగనే మీరు మాకు అప్పగించిన ప్రతి పరిచర్యను నానాటికి మీరు నేను అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని నా తండ్రి నాయన. ఇదిగో మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను, వారి కుటుంబములను సమృద్ధివంతంగా దీవించమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అలాగనే ఇదిగో ఈ సమయమున నాయన ఈ యొక్క ఆరాధన ముగించుకుని మేము వెళ్ళుచూ ఉండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ, సర్వలోక పరిశుద్ధులకును, అలాగే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు